పోలీసులను ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయం, వాళ్ళను జీపు ముందు ఉరికించి తండాలలో ఉరికించి అప్పుడు ట్రాన్స్ఫర్ చేపిస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించారు. పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావిద్ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ లో జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచక అవినీతి పాలనను అంతమొందించేందుకు తాను పోటీ చేస్తున్నానన్నారు. మేడిపండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్లు ఉంది మేడిగడ్డ పరిస్థితి అని అన్నారు. మతం కోసమో డబ్బుల కోసమో దాసోహపడే మనస్తత్వం మీ తుమ్మలకు లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ ఒక్క మాట చెబుతామని జావీద్ గారికి, బట్టి గారి సమక్షంలో చెప్పా. అఖిల భారత కార్యదర్శి వేణుగోపాల్ గారికి చెప్పించారు నాతోటి. మళ్ళీ మీ ముందు నిలబెట్టి నన్ను బోర్లో ఈలారు జావీద్ గారు చెప్పిస్తాడు. ఆయన చెప్పకపోయినా నా కనీస బాధ్యత అది. నేను పొలంలో ఉంటే ఎన్టీఆర్ గారు పిలిచి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశాడు. నేను పొలంలో ఉంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నన్ను తీసుకెళ్లి మంత్రిని చేసింది. ఇవాళ మొన్న కూడా నేను పొలంలో ఉంటే బట్టి గారు వచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఎప్పుడైనా సరే పొలం నుంచే సెక్రటరియట్కి పోతా తప్ప నేను ఎక్కడా తప్పు చేయనని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి ఈ రఘునాథపాలెం మండలానికి చిన్న పని బొగ్గవాగు మీద చెక్ డ్యాం కట్టి, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ చేసి కాలువ తీస్తే రఘునాథపాలెం చెరువుల దాకా అన్ని నిండుతాయి అని చెప్పి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్తే అది గుర్తు పెట్టుకొని 30 కోట్లు శాంక్షన్ ఇచ్చాం మన గవర్నమెంట్ లో. 9 సంవత్సరాలు అయింది. కొంతమంది ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ మీరు గెలిపించిన వాళ్ళే ఇవాళ మీరు కేసులు పెట్టించుకునేది ఎవరితోటి? మీరు గెలిపించిన వాళ్ళు 3 నెలలకు ముందు జరగక ముందే పార్టీలు మారి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తుంటే అసలు ఎవరు సిగ్గుపడాలో అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తుల గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత నికృష్టంగా, అంత నీచంగా, అంత ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాలించేటటువంటి వ్యక్తుల్ని నేను ఏ పార్టీలో చూడలా. నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి మీకు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు కానీ, ఖమ్మంలో ఉన్నాడు కానీ, జిల్లాలో ఉన్నాడు కానీ, తుమ్మల చరిత్ర దాచేది కాదు, రాస్తే దాగేది కాదు. కాబట్టి నేను భవిష్యత్తులో కూడా పాత పద్ధతుల్లోనే అభివృద్ధి కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఖమ్మం జిల్లాతో పాటు నేను ఉన్నటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, ఆయా ప్రాంత ప్రజలకి సుఖ సంతోషాలతో ఇవ్వడానికి, ఆనందంగా ఉండడానికి ఏం అవసరమో వాళ్ళ అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళని నిర్బంధించడానికో, బాధ పెట్టడానికో, బెదిరించడానికో నా జీవితంలో రాజకీయం చెయ్యను అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంవిధానం, రాజకీయ పద్ధతులు నేను ఎప్పుడు ఎక్కడా ఇంత నిర్బంధ రాజకీయాలు కానీ, ఇంత అదరగండ రాజకీయాలు కానీ, ఇంత బెదిరింపు రాజకీయాలు కానీ, ఇంత అక్రమ రాజకీయాలు కానీ, ఇంత అవినీతి రాజకీయాలు కానీ, ఇంత అరాచక